ఇండియా విన్ అయింది. ఇండియా కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఎంపవర్మెంట్ ని కలిగించింది ఈ సోషల్ మీడియా అని చెప్పడానికి చాలా చాలా ఎక్కువ ఆనందిస్తున్నాను. ఇళ్లలో ఉండేటువంటి ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళ ఓన్ ఛానల్స్ ని స్టార్ట్ చేసి దాన్ని జస్ట్ ఒక హాబీగా పెట్టి ఆ తర్వాత ఇప్పుడు ఫైనాన్షియలీ కూడా ఇండిపెండెన్స్ ని సంపాదించారు అన్న దానికి చాలా పెద్ద నిదర్శనం మన సోషల్ మీడియాలో ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎంతో మంది ఆడవాళ్ళు. భారతి పట్ల తాత వై దే ఆర్ బోత్ క్రైయింగ్ అన్నాడు. అదే గెలిచిన వాడికి ఆనంద బాష్పాలు వస్తున్నాయి, ఏడిపోయిన వారికి కన్నీళ్ళు వస్తున్నాయి, రెండు సేమ్. ఇప్పుడు మాత్రం పాలక్కాడ్ వెళ్తే కూడా నిങ്ങളല്ലേ അവിടെ ഒരു ചാനലിൽ കണ്ടത് ഇന്റർവ്യൂല് ഇൻസ്റ്റാഗ്രാമിലും అంటున్నారు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఛానల్కి అవార్డు వచ్చిందని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఆ అవార్డ్ని ఇప్పుడు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. అసలు నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్నో ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ అవార్డ్ ఫంక్షన్ అయితే హైదరాబాద్ టీ హబ్లో జరుగుతుంది. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వచ్చేసాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఒక్క ఛానల్కి ఒక్కరిని మాత్రమే అలౌ చేస్తారంట. నేను చాలా రిక్వెస్ట్ కూడా చేశాను అనమాట వాళ్ళని, మా ఆయనను కూడా లోపలికి పంపించండి అని. తర్వాత చాలాసేపటికి వాళ్ళు అయితే ఒప్పేసుకున్నారు. మా ఆయన కూడా లోపలికి వచ్చారు. లోపలికి రాగానే ఇక్కడైతే ఇలా సోషియా వుడ్ అని అది కూడా క్యూబ్స్తో రాశారు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే మమ్మల్ని ఫోటోస్ కూడా తీశారు. ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ డ్యాన్స్తో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా నాకు ఈ అవార్డ్ అయితే వచ్చేది కాదు, కానీ బై లక్ ఏంటంటే ఆ దేవుడి దయతో మీ అందరి సపోర్ట్తో ఈరోజు అయితే ఇక్కడి వరకు రాగలిగాను. అసలు చెప్పాలంటే మాటలు లేవన్నమాట, అంత హ్యాపీగా ఉంది. అసలు ఏమైంది అనేది ఇప్పుడు చెప్తాను. ఈ సోషియా వుడ్ అవార్డు కోసం నేను 20 days బిఫోరే అప్లై చేశాను. అది అప్లై చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ అవార్డు తీసుకుంటానని చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హోప్స్ పెట్టుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రాలేదన్నమాట. ఈ సోషియా వుడ్ అవార్డు కోసం నామినేషన్స్ అయితే May 30th లాస్ట్ డేట్ అనమాట. కానీ నేను 20 days బిఫోరే చేశాను. బట్ నాకు 30th వరకు కూడా నాకు కన్ఫర్మేషన్ అయితే రాలేదు. May 30th రోజు కూడా నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎన్నిసార్లు మెయిల్ చెక్ చేసుకున్నాను అంటే కన్ఫర్మేషన్ వస్తుంది అని చాలాసార్లు చెక్ చేసుకున్నాను. కానీ ఎంతకీ నాకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రాలేదు. అలా ఈవినింగ్ 6:30 అయితే అయిపోయింది. తర్వాత ఏమైందంటే నాకు తెలిసిన ఒక యూట్యూబర్ తనకి ఇలా అవార్డు వస్తుంది అని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. అది చూడగానే అసలు నాకు చాలా బాధేసింది. అంటే నా ఛానల్కి కన్ఫర్మేషన్ రాలేదు, ఇంకా మన ఛానల్కి అవార్డు రాదని డిసైడ్ అయిపోయాను. 20 days నుంచి పెట్టుకున్న ఆశలన్నీ ఆ టైంలో నిరాశ అయిపోయింది. ఇంకా మా కృతిక్కి నేను అప్లై చేసే రోజు కూడా చెప్పానమాట, మన ఛానల్కి అవార్డు వస్తుంది నాన్న అని చెప్తే మా కృతిక్ అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే వాడి హ్యాపీనెస్కి హద్దులు లేవన్నమాట, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఇలా ఆ రోజు అయితే చెప్పాను, ఇంకా మన ఛానల్కి రాదులే నాన్న, నెక్స్ట్ టైం ట్రై చేద్దాము అంటే మా కృతిక్ కూడా చాలా బాధపడ్డాడు ఆ రోజు. ఇంకా నాకు కూడా ఫుల్ ఏడుపు వచ్చింది ఆ టైంలో. అలాగే నైట్ అయితే 9 అయ్యింది. నాకు ఏ బాధ వచ్చినా ఏ హ్యాపీనెస్ అయినా ఫస్ట్ అయితే నేను మా అక్కతో షేర్ చేసుకుంటాను అనమాట. ఈ అవార్డుకి అప్లై చేసినప్పుడు కూడా మా అక్కకి ఫస్ట్ చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఆ రోజు కన్ఫర్మేషన్ రాలేదు అన్నప్పుడు కూడా నైట్ 9:45కి కాల్ చేసి చెప్పాను అనమాట, ఇలా మన ఛానల్కి అయితే అవార్డు రావట్లేదు అంటే. మా అక్క కూడా చాలా ఫీల్ అయింది. కానీ లాస్ట్ ఫోన్ పెట్టేసే ముందు ఒక్క మాట అయితే అనింది, అదేంటంటే ఒక్కసారి ట్రై చేయి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటుందేమో వాళ్ళకి మెసేజ్ చేసి ఇలా కన్ఫర్మేషన్ రాలేదు అని అడుగు, ఏమైనా రెస్పాండ్ అవుతారేమో అని అనేసరికి నాకైతే ఎక్కడ లేని ఒక హోప్ అయితే వచ్చింది. మళ్ళీ సర్లే ఒకసారి ట్రై చేస్తే పోయేది ఏం లేదు కదా అని ఒకసారి అయితే నేను వాళ్ళకి మెసేజ్ చేశాను అనమాట. వాళ్ళు మెసేజ్ చేసిన తర్వాత నైట్ 11:30కి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయ్యేసరికి నాకైతే పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి లేచి వచ్చినట్టు అనిపించింది. ఆ టైంలో మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు చాలాసార్లు కాల్ చేసాం, మీరు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పారు. కానీ ఈ మధ్య చాలామంది కాల్ సెంటర్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు
కదా, అలా నేను చూసుకోలేదన్నమాట. వేరే వాళ్ళదేమో అనుకున్నాను, బట్ నాకైతే కాల్ అయితే మిస్ అయింది. నా లక్ బాగుండి ఆ రోజైతే వాళ్ళు నా నైట్ 11:50కి నాకు క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇంకొక 10 మినిట్స్లో క్లోజ్ అవుతుంది అనుకునే టైంలో 11:50కి నాకు ఈ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నమ్మలేకపోయాను ఆ టైంలో. ఆ టైంలో నాకు ఒకటే అనిపించింది, మనం కష్టపడితే నిజంగా ఆ దేవుడు కూడా కరుణిస్తాడంటారు కదా, ఆ టైంలో నాకు అలాగే అనిపించింది అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. దీనంతటికీ కారణం మీ అందరి సపోర్ట్ అండి. చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. అందరు పాజిటివ్గానే రిసీవ్ చేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. 1 ఇయర్ కింద నా ఛానల్ అయితే ఒకలాగా ఉండేది, బట్ ఈ ఇయర్ మాత్రం చాలా చేంజ్ అయిపోయింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలాంటి డే నా లైఫ్లో వస్తుందని. దీనంతటికీ కారణం మీ అందరి సపోర్ట్. ఇలాగే మీరు సపోర్ట్ చేయండి. ఇంకా పై నుండి కూడా మన ఛానల్ ఇలాంటివి ఎన్నెన్నో అద్భుతాలు చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది మా పిల్లల కోసం కొన్ని మెమొరీస్ క్రియేట్ చేద్దామని చేశాను, కానీ ఇలాంటి రోజు వస్తుందని నేను కూడా అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కానీ మధ్యలో నాకు ఒక కంటెంట్ లేనప్పుడు మా కృతిక్ ద్వారా ఒక కంటెంట్ అయితే క్రియేట్ అయింది. ఆ రోజు నుంచి అయితే నేనైతే చాలా హార్డ్ వర్క్ చేశాను. ఏదో ఒక రోజు ఒక మిరాకిల్ చేయాలి మన ఛానల్ని అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా అప్పటి నుంచి అయితే హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. నేను రోజు పడుకునేసరికి నైట్ 4 అవుతుంది అనమాట. మా పిల్లలు పడుకున్న తర్వాత నైట్ అంతా కూర్చొని ఎడిట్ చేస్తుంటాను. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించేది, అంటే ఎంత కష్టపడుతున్నాను అనిపించేది. కానీ ఇప్పుడు అవన్నీ అసలు గుర్తు కూడా రావండి. ఇలాంటి డే వచ్చిన తర్వాత అసలు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఈ హ్యాపీనెస్ ముందు అవన్నీ చిన్నవైపోతాయి. నమస్కారం. జనరలీ నేనే ఈవెంట్స్ అన్ని మైక్ తీసుకొని స్టేజ్ని కాస్త శుభ్రం చేసి మాట్లాడుతూ ఉంటాను. కానీ ఈరోజు గెస్ట్గా రావడం అందులోనూ కొంచెం లేట్ అయ్యింది, నన్ను క్షమించాలి అందరూ. ఈరోజు అనిల్ గారు ఇన్వైట్ చేశారు కార్యక్రమానికి. వెరీ హ్యాపీ. అసలు మనకి సైబర్ క్రైమ్కి రిలేటెడ్గా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే సోషల్ మీడియాలో జరిగేటువంటి చాలా ఇన్ఫర్మేషన్స్ కానీ విచ్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్, ఆయన దగ్గర నుంచి నేను కాపీ పేస్ట్ చేసుకొని ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చాను. అప్పుడే వచ్చింది అన్నదానికి నేను చాలా చాలా గర్విస్తున్నాను చెప్పడానికి ఈ విషయాన్ని. ఇప్పుడు మాత్రం పాలక్కాడ్ వెళ్తే కూడా నిన్నలే ఆవిడ ఛానల్ని కంటద ఇంటర్వ్యూలో ఇన్స్టాగ్రామ్లో అంటున్నారు. అంతకుముందు మాత్రం మళ్ళీ ఎవరు దేకేవాళ్ళు కూడా కదా అటువైపు వెళ్తే. సో ఈ ఆల్ దిస్ థ్యాంక్స్ టు ద సోషల్ మీడియా అండ్ ఆల్సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు ఇవాళ. ఐ థింక్ దేర్ ఆర్ మెనీ ఫుడ్ బ్లాగర్స్, అలాగే టెక్నాలజీని పంచే వాళ్ళు ఉన్నారు, అలాగే ట్రావెల్ బ్లాగర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఎంపవర్మెంట్ని కలిగించింది ఈ సోషల్ మీడియా అని చెప్పడానికి చాలా చాలా ఎక్కువ ఆనందిస్తున్నాను. ఇళ్లలో ఉండేటువంటి ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళ ఓన్ ఛానల్స్ని స్టార్ట్ చేసి దాన్ని జస్ట్ ఒక హాబీగా పెట్టి ఆ తర్వాత ఇప్పుడు ఫైనాన్షియలీ కూడా ఇండిపెండెన్స్ని సంపాదించారు అన్నదానికి చాలా పెద్ద నిదర్శనం మన సోషల్ మీడియాలో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎంతో మంది ఆడవాళ్ళు. అండ్ విత్ దిస్ ఆల్సో కమ్స్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట, మనం చేసేటువంటి ప్రతి వీడియో ఎంతమందిని ఇంపాక్ట్ చేస్తుంది అనేదానికి మన వర్డ్ ఇన్ఫ్లుయెన్సర్ పెద్ద నిదర్శనం. కాబట్టి అందరం జాగ్రత్తగా ఈ బాధ్యతల్ని నిర్వహించాలి అని. అండ్ ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు మీ మీద కూడా చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, జనరలీ మనుషులే చాలా సెన్సిటివ్ పీపుల్. సాధారణంగా బంధువుల దగ్గర కలవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏంటమ్మా నల్లబడిపోయావు, ఏంటమ్మా లావుగా అయిపోయావు, ఏంటమ్మా బాగా బక్కచిక్కిపోయినట్టు పాడైపోయావు ఈ మధ్య అంటేనే బాధపడేటువంటి మనము ఇంతమంది ఇన్ని వేల కామెంట్స్ని పబ్లిక్ స్పేస్లో పెడుతుంటే ఎలా రియాక్ట్ అవుతాము అన్న దానికి కూడా కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా వాళ్ళ కామెంట్స్ని కూడా పెడితే అలాంగ్ విత్ ద సెలబ్రిటీస్, అంటే ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ, ఇస్ నాట్ ఓన్లీ వన్ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ద కంప్లీట్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీ అని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి, నేను ఇంకా కొంచెం సేపు ఉంటాను ఇక్కడ. అండ్ అనిల్ గారు గ్రేట్ వర్క్ అండి. ఆయన చేస్తున్నటువంటి ఈ వర్క్ హ్యాస్ బీన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వాట్ హీ వెంట్ త్రూ
యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, అండ్ దాన్ని ఊరికి ఒక ఎక్స్పీరియన్స్గా వదిలేయకుండా వేరే వాళ్ళకి అలాంటి ట్రోల్స్ అలాంటివి జరగకూడదు అని చెప్పి ఆయన యాక్షన్ తీసుకోవడం జరిగింది అని నేను విన్నాను. దట్స్ రియలీ సంథింగ్ అమేజింగ్. అండ్ ఆయనతో పార్ట్నర్ చేస్తున్నటువంటి మన విజయభాస్కర్ గారు అండ్ ద హోల్ కంప్లీట్ టీమ్, గాత్రి అండ్ ఎవ్రీబడి, kudos to all of you all. And thank you so much everybody. I'll be seeing all of you all soon. Ante ee roju, okay? Thank you very much. Thank you. I actually feel very blessed to be part of this great initiative. ఆయనే టార్చ్ బేరర్, ఆయనే గేమ్ చేంజర్, ఆయనే రాజు ద గ్రేట్ శ్రీ దిల్ రాజు గారు. ఈరోజు మనకు సొసైటీలో టెక్నాలజీ వచ్చిన తర్వాత పాజిటివ్గా ఎంత ముందుకు వెళ్తున్నామో దానికి 10 times నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. అంటే మన గతంలో కూడా వెళ్తే మన చిన్నప్పుడు చెప్తుండేవారు, చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు మంచి చెడు, మంచిగా మాట్లాడాలి, చెడు మాట్లాడకూడదు అని అప్పుడు తెలుగు బుక్స్లలో ఉండేది. ఇప్పుడు అదంతా కనుమరుగు అయిపోయింది. నిన్న వరల్డ్ కప్ చూసాం, ఇండియా విన్ అయింది. ఇండియా కంగ్రాచులేషన్స్. కానీ లాస్ట్ వరకు నేను అలా చూస్తూ మై గ్రాండ్ సన్, నా సన్ అందరం కూర్చొని చూస్తున్నాం. 6 years బాయ్, ఇద్దరు ఏడుస్తున్నారు. ఇండియా విన్ అయిన వాడు లాస్ట్ బాల్ కొట్టగానే ఏడుస్తున్నాడు. అక్కడ గ్యాలరీలో కూర్చొని సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏడుస్తున్నారు. తాత వై దే ఆర్ బోత్ క్రైయింగ్ అన్నాడు. ఆయన గెలిచిన వాడికి ఆనంద బాష్పాలు వస్తున్నాయి, ఏడిపోయిన వాడికి కన్నీళ్ళు వస్తున్నాయి, రెండు సేమ్. ఈ ఈవెంట్కి ఎంతోమంది గెస్ట్లే కాకుండా పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా వచ్చారు. అసలు రోజు ఫోన్లలో చూస్తూ ఉంటాం, కానీ ఒకేసారి అక్కడ అందరినీ నిజంగా చూస్తున్నప్పుడు నాకైతే హ్యాపీనెస్ మామూలుగా లేదు. కానీ వాళ్ళని ఫస్ట్ టైం కలిసినా ఎక్కడ నాకు ఆ ఫీలింగ్ అయితే అనిపించలేదన్నమాట. ఫస్ట్ టైం వీళ్ళతో మాట్లాడుతున్నట్టు, కానీ చాలా బాగా మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడైతే అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే సుమ గారి చేతుల మీదుగా కొంతమందికి అవార్డ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా బ్లాక్ షర్ట్ అన్న అయితే విస్మయ్ ఫుడ్స్ అన్న, ఇక్కడైతే పిచ్చెక్కిస్తా బాబీ అన్న. బాబీ అన్న కూడా అసలు చాలా బాగా మాట్లాడారు. నేనైతే ఫస్ట్ టైం కలిసాను అన్నని. ఇక్కడ నా వెనకాల ఒక అన్న జాకెట్ వేసుకొని కనిపిస్తున్నారు కదా, ఆ అన్న అయితే కళామందిర్ కంచిమర్రి చీరలు అని కొన్ని యాడ్స్లలో వాయిస్ వినిపిస్తుంది. అన్న కనిపించరు, ఆ అన్ననే అనమాట తను. ఇప్పుడు మీకు కనిపిస్తున్న వీళ్ళందరూ 1 million క్రాస్ అయిన వాళ్ళు అనమాట, పెద్ద పెద్ద యూట్యూబర్స్. అసలు వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ టైం మనం కూడా ఆ లిస్ట్లో ఉండాలి అనిపించింది. సుమ గారితో కూడా నేను ఫోటో అయితే దిగాను. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్న అయితే నవాజ్ అన్న. అన్న ఛానల్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే విస్మయ్ ఫుడ్ అన్నతో మాట్లాడాను. తర్వాత సుధీర్ అన్నతో కూడా మాట్లాడాను అనమాట. అసలు చాలా బాగా మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి మంచి క్రియేటర్స్ని మీట్ అయినందుకు నా హ్యాపీనెస్కి హద్దులు లేవన్నమాట. ఆ రోజు మా చిన్నోడైతే ఎక్కడికి పోయినా ఈ ట్రక్కులు మాత్రం అస్సలు వదలడు. ఈ బిల్డింగ్స్ని చూసారా, నాకైతే హైదరాబాద్లో ఉన్నామా లేదంటే ఏ అమెరికాలో ఉన్నామా అన్నట్టు అనిపించింది ఆ బిల్డింగ్స్ అన్నీ చూసేసరికి. ఇంత మంచి గొప్ప గొప్ప వ్యక్తుల మధ్య ఈ ఈవెంట్కి నేను పాల్గొన్నందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ అయితే మేము డిఎస్పి సరిత మేడంతో మాట్లాడాము. తనైతే మోటివేషనల్ వీడియోస్ చేస్తూ చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంది, నాకు కూడా అనమాట. నేను తన వీడియోస్ చూసినప్పుడల్లా చాలా మోటివేట్ అయ్యేదాన్ని. ఈరోజు తనని కలిసినందుకైతే అసలు నా హ్యాపీనెస్కి హద్దులు లేవు. ఫుల్ హ్యాపీ. Narayana in Bangalore. You know to speak in Telugu, Kannada also. He can understand. Okay. Fine. All the best, Nana. God bless you. Thank you so much. బేబీ మూవీ హీరో ఉన్నారు కదా విరాజ్, తన చేతుల మీదుగా అయితే ఇప్పుడు నేను అవార్డ్ అయితే తీసుకోబోతున్నాను. అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎంత హ్యాపీ అంటే ఇంకా నాకు మాటలు రావట్లేదు అనమాట. ఫుల్ హ్యాపీ. ఫైనల్గా మన ఛానల్కి అవార్డు వచ్చేసిందో. భారతి పట్ల
అవార్డు తీసుకున్నప్పుడైతే నా ఆనందం మాటల్లో చెప్పలేదన్నమాట. మా కృతిక్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యాడు. మా కృతిక్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. వాడి వల్లే ఛానల్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు ఇలాంటి డే వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఫుల్ హ్యాపీ. దీని అంతటికి కారణం మీ అందరి సపోర్ట్ కూడా అండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇకపై నుండి ఇంకా ఎన్నెన్నో ఇలాంటి అవార్డ్స్ తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు అయితే అక్షయ్ అనమాట. తను అక్షయ్ వైటీ జోన్ అని యూట్యూబ్ ఛానల్. షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాడు, కానీ చాలా బాగుంటాయి. ఈ ఈవెంట్ అంతా అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అయితే అయింది. ఇంకా మేము అవార్డు తీసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరాం. మా కృతిక్ హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. వాడిని చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా మంచి కోరే వాళ్ళు మన యూట్యూబ్ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. అసలు నేను చాలా లక్కీ అనమాట. ఇంతమంది అభిమానాన్ని పొందినందుకు నేను ఎప్పటికీ మీ అందరికీ రుణపడి ఉంటాను. వన్స్ అగైన్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మీతో ఒక అచీవ్మెంట్ అయితే షేర్ చేసుకోవాలి. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.